జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. పేదరికంలోనే ఐశ్వర్యం ఉంటుంది. అనంత ప్రేమ స్వరూపులారా, ఎవరైనా సాధారణంగా నెగటివ్ని వ్యతిరేకిస్తారు, పాజిటివ్ని ఆశిస్తుంటారు. అదే మానవ నైజం కాదు, అదే మానవుని బలహీనత. అంతేకాకుండా వారు పుష్కలంగా సంపదను సమకూర్చుకోవాలని పరితపిస్తుంటారు, ఆరాటపడుతుంటారు, ఆ దిశగా కృషి చేస్తుంటారు. వాస్తవానికి ఐశ్వర్యం, పేదరికం అనేవి రెండు మనసుకు సంబంధించిన అంశాలే తప్ప భౌతిక పరమైనవి కానే కాదు. మానవుడు అభద్రతా భావంలో ఉన్నాడు కాబట్టి భౌతిక అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం, భావితరాల కోసం అవసరానికి మించి సమకూర్చుకోవాలని ఆరాటపడుతుంటాడు. అది సహజమే. అయితే అసలు పేదవారెవరు, ఐశ్వర్యవంతులెవరు? ప్రపంచం నుండి నాకేమిటనే భావనతో అవసరానికి మించి వనరులను సమకూర్చుకుంటూ ప్రపంచంలో కృత్రిమంగా కొరతను సృష్టించేవారే పేదవారు. అలాగాక నా నుండి ప్రపంచానికి ఏమిటి అని పరితపించే ప్రతి వ్యక్తి ఐశ్వర్యవంతుడే, సందేహమే లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు సమాజంలో కనిపించే ధనవంతులంతా పేదవారే. ఎందుకంటే ఇతరులకు చెందవలసిన దానిని తాము పొందాలని భావిస్తున్నారు. వాస్తవానికి సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? అత్యాశను మించిన ప్రమాదం ఏముంటుంది? ప్రస్తుతం శారీరక సుఖానికి అలవాటు పడ్డ మేధావులంతా సహజ సిద్ధంగానే పేదవారే. కారణం ఏమిటంటే వారికి ఇవ్వాలి అనే భావన తక్కువగా ఉంటుంది, పొందాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అంతేగాక కష్టించి పనిచేస్తూ కష్టార్జితంతో తనను తాను పోషించుకునే వ్యక్తి జీవితాంతం ఐశ్వర్యవంతుడవుతాడు. అలాగే సన్యాసి విశ్వానికి యజమాని అవుతాడు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆనందమే ఐశ్వర్యం. దివ్యాత్మ స్వరూపులారా, కావాలి అని పరితపించడమే కామం, నాకు సరిపోయింది అని భావించడమే ఐశ్వర్యం. అవసరానికి సరిపడ సమకూర్చుకున్న వ్యక్తి సంతృప్తిగా నిండుకుండలా ఉంటాడు. అనవసరంగా అధికంగా సమకూర్చుకోవడమే చెడు కర్మఫలం. అసలు విషయం ఏమిటంటే చెడు మార్గాన్ని అవలంబించడం ద్వారా చెడు కర్మఫలం సంక్రమిస్తుంది. అసంతృప్తిగా జీవించడమే చెడు కర్మఫలం. అటువంటి వారే భౌతిక సంపద కోసం ఆరాటపడుతుంటారు. అది నేరమే కదా. అన్యాయంగా, అక్రమంగా అవసరానికి మించి సమకూర్చుకొని అనుభవించాలనుకోవడమే స్వార్థమవుతుంది. అదే అజ్ఞానం. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి దానిని గురించి శాస్త్రీయ పంథాలో అవగాహన గావించుకుంటారో వారు ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. అంతరంగంలోనే అన్నీ ఉన్నాయని తెలుసుకోగలుగుతారు. వాస్తవానికి ఆనందాన్ని మించిన ఐశ్వర్యం మరొకటి ఏముంటుంది? ఆనందమే లేకపోతే ఎంత సంపద ఉన్నా అదంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. వాస్తవానికి ఆనందంగా జీవించే వ్యక్తి భౌతిక సంపద కోసం ఆరాటపడడు. ఎవరైనా ఆ విధంగా ఆలోచిస్తున్నారంటే వారు ఆనందంగా జీవించటం లేదని భావించవచ్చు. ఆనందంగా జీవించే వ్యక్తి అవసరాలు తప్పనిసరిగా తీరుతూ ఉంటాయి.
అదనంగా ఉండకపోవచ్చును గాని అవసరాలు మాత్రం ఆగే ప్రసక్తే లేదు. కాబట్టి ఆనందం, ఐశ్వర్యం అనేవి రెండు అంతరంగంలోనే ఉన్నప్పుడు వానిని గుర్తించే ప్రయత్నం చేయాలి. అదే జీవిత పరమార్థం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మనసు మార్పును కోరుకుంటుంది. అనంతాత్మ స్వరూపులారా, మానవునికి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనసు లేకపోతే మానవ జీవితానికి అసలు అర్థం, పరమార్థం అంటూ ఉండవు. అటువంటి మనసులో నిరంతరం జీవితాంతం పరిణామం జరుగుతూనే ఉంటుంది. బాహ్య పరిస్థితులకు అనుగుణంగా అంతరంగంలో కూడా తప్పక మార్పులు జరుగుతూ ఉంటాయి. అది మనసు యొక్క సహజ స్వభావం. అంతేగాక మనసు పాతదనం పట్ల విముఖతను చూపుతుంది, నూతనత్వం కోసం ఆరాటపడుతూ ఉంటుంది. మనసులో మార్పులు సంభవిస్తున్నాయంటే తదనుగుణంగా శరీరంలో కూడా తప్పక మార్పులు జరుగుతాయి. ఎవరైతే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారో వారిలో సంభవించే మార్పులు తిరోగమనంలో ఉంటాయి. అలాగాక పురోగమనంలో జరిగితే అది దివ్యత్వం వైపుకు పయనిస్తుంది. ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. తిరోగమన పరిణామం జరుగుతుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే ప్రపంచ పరిస్థితులన్నీ అయోమయంగా, గందరగోళంగా తయారవుతున్నాయి. మేధావులంతా ప్రస్తుతం ఆ తిరోగమనాన్ని గుర్తించి తీవ్రంగా కలత చెందుతున్నారు. అయితే అందరూ ఒకేసారి పరివర్తన, పశ్చాత్తాపం చెంది పరిస్థితులను చక్కదిద్దే అవకాశమే లేదు. ఎందుకంటే తిరోగమనానికి మళ్ళిన వ్యక్తి పురోగమనం వైపుకు మళ్ళటం వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతాయి. మానవజాతి సమూలంగా భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. ఎవరైతే త్వరగా పరివర్తన చెందుతారో వారు ప్రమాదం నుండి పూర్తిగా బయటపడగలుగుతారు.